హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కప్పు రేషన్ బియ్యంతో అప్పటికప్పుడు ఎంతో టేస్టీగా హెల్దీగా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది. ఈ బ్రేక్ఫాస్ట్ కనుక ఒక్కసారి ప్రిపేర్ చేస్తే మీ పిల్లలకి ఇంట్లో వాళ్ళకి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుందండి. దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు రేషన్ బియ్యాన్ని అయితే ఇక్కడ తీసుకున్నానండి. రేషన్ బియ్యంలో ఎక్కువ దుమ్ము దూగురా ఉంటుంది కాబట్టి 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత బియ్యం ములిగే వరకు వాటర్ వేసి మీకు వీలైతే నైట్ అంతా నానబెట్టండి. లేదు అనుకుంటే 2-3 గంటలు నానబెట్టుకోండి. నేనైతే నైట్ నానబెట్టి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నానండి. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ బియ్యాన్ని చూస్తే మంచిగా నానిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఈ బియ్యాన్ని అయితే వేసేసుకుంటున్నానండి. చూడండి, ఇలా బియ్యాన్ని మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో సేమ్ అదే కప్తో 1/2 కప్పు వరకు వండిన అన్నానండి. రాత్రి మిగిలిన అన్నమైనా పర్వాలేదు, లేదు అనుకుంటే మీరు పొద్దున్నే వండుకున్న అన్నం ఉంటుంది కదా, ఆ అన్నాన్ని కొంచెం వేసుకోవాలి. 1/2 కప్పు వరకు వేసుకున్న తర్వాత ఏ కప్పుతో బియ్యం వేసుకున్నామో అదే కప్తో 1 కప్పు వాటర్కి కొంచెం ఉంచి ఆ వాటర్ మొత్తాన్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఎక్కడ కూడా పలుకులు ఇంకా బియ్యం ఏవి లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇక్కడ మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది గరిటె మీద గీత గీస్తే గీత పడాలండి, అలా ఉండాలి. ఇందాక మీకు చూపించాను చూసారు, కొంచెం వాటర్ మిగిలినవి అంతే, 1 కప్పు వాటర్ కూడా పట్టేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అంతే, ఇంకేమీ యాడ్ చేయాల్సిన పని లేదండి. ఈలోగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీలైనట్టయితే ఇంకా ఛానల్లోకి వెళ్ళి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, వాచ్ చేయండి. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాము. సాల్ట్ బాగా కలిపిన తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత గరిటలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ మనం ఇలా ఆయిల్లో వేసుకోవాలండి. ఒక గరిట తీసి ఇంకో గరిట వేసేలోగా మంచిగా పొంగిపోతూ వస్తాయండి, చాలా బాగుంటాయి. ఈ బియ్యంతో చేసిన పూరీలు అయితే భలే టేస్టీగా ఉంటాయి. దీనికి మంచి కాంబినేషన్ ఏంటంటే నాన్ వెజ్ కర్రీస్లోకి అయితే సూపర్ ఉంటుందండి. చికెన్, మటన్ అలాంటి వాటిలోకి. వెజిటేరియన్స్ అయితే పన్నీర్ కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు చట్నీతో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటాయి. ఒక్కసారి మీరందరూ కూడా రేషన్ బియ్యంతో ఈ రెసిపీని అయితే ట్రై చేయండి, మీ అందరికీ ఫేవరెట్ అయిపోతుంది. ట్రై చేసిన తర్వాత మీ అందరికీ ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ప్రిపేర్ అయ్యాక ఇక్కడ మీకు నేను తీసి చూపిస్తున్నాను, చాలా బాగా వచ్చాయండి. రెడీ టు ఈట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.